వెజిటేరియన్ అత్త, నాన్ వెజిటేరియన్ కోడలు. అబ్బా, గుత్తి వంకాయ గుత్తి వంకాయే అంటూ లొట్టలు వేసుకుని తింటూ ఉంది రాజ్యం. ఇంతలో పురోహితుడైన వేటూరి సీతారాం శర్మ అక్కడికొచ్చాడు. అమ్మా, భోజనం చేస్తున్నారా? సంతోషం. పక్క ఊరిలో రంగారావు అని బాగా ఆస్తి ఉన్నోడు, పేరు పలుకుబడి ఉంది, ఒకటే కూతురు అని శర్మ వాళ్ళ ఆస్తి గురించి అంతస్తుల గురించి చెబుతూ ఉన్నాడు. రాజ్యం మాత్రం మిరియాల చారుతో అన్నం తింటూ ఉంటుంది. అదంతా పక్కన పెట్టు, ఆ ఆస్తంతా అమ్మాయికేనా? అన్నా తమ్ముడేమైనా ఉన్నారా? అంటూ పెరుగులో అరటిపండు తింటూ అడిగింది. అబ్బా, అదేం లేదమ్మా, ఆస్తి అంతా అమ్మాయికే అని స్వీట్ కిల్లి లాంటి వార్త చెప్పాడు. వెంటనే రాజ్యం ఒప్పుకుంది. రాజ్యం కొడుకైన శేఖర్కి రంగారావు కూతురు మీనాక్షికి అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. కొన్ని రోజులు మీనాక్షి శేఖరులు అన్యోన్యంగా ఉన్నారు. వంట పని అంతా రాజ్యమే చూసుకునేది. తర్వాత ఆమెలో అత్తగారి అహం మొదలైంది. అయినా నేనెందుకు చేయాలి? నాకు కోడలుంది కదా, తనే చేసి పెట్టాలి అనుకుని రాజ్యం మీనాక్షి దగ్గరికి వెళ్ళింది. మీనాక్షి సోఫాలో కూర్చుని బుక్ చదువుతూ ఉంటుంది. అమ్మ మీనాక్షి, ఇక నుంచి ఇంటి బాధ్యత అంతా నీదే, ఏదో నువ్వు పెడితే తింటా అంటూ వంట తననే చెయ్యమని చాలా మర్యాదగా చెప్పింది. సరే అత్తయ్య అని సంతోషంగా అంగీకరించింది. తర్వాత రోజు ఉదయం రాజ్యం పడుకుని ఉండగా మీనాక్షి కాఫీ కప్పుతో వచ్చింది. అత్తయ్య లేవండి, అత్తయ్య అంటూ ఆప్యాయంగా లేపింది. రాజ్యం బద్ధకంగా నిద్రలేచింది. రాజ్యం కాఫీ కప్పు అందుకుని తాగడంతో నిద్రమత్తు వదిలింది. అబ్బా, కాఫీ అద్దిరిపోయిందమ్మా, ఇంత మంచి కాఫీ నేనెక్కడ తాగలేదు అని మీనాక్షిని పొగిడింది. కోడలికి సిగ్గు ముంచుకొచ్చింది. త్వరగా రెడీ అయి రండి అత్తయ్య, టిఫిన్ రెడీ చేస్తాను అంటూ మీనాక్షి వెళ్ళిపోయింది. రాజ్యంకి చాలా సంతోషం వేసింది. రాజ్యం స్నానం చేసి రెడీ అయి డైనింగ్ టేబుల్ దగ్గరకొచ్చింది. మీనాక్షి అక్కడికొచ్చింది. టిఫిన్ వడ్డించమ్మాయి. రెడీగా ఉంది అత్తయ్య, ఇదిగో ఇడ్లీ చికెన్ కర్రీ అని సంతోషంగా చెప్పింది. నాన్ వెజ్ కర్రీ చూడగానే రాజ్యంకి కళ్ళు తిరిగిపోయాయి. ఏంటమ్మా ఇవి అంటూ ఆశ్చర్యపోయింది. అందుకే ఇంకో టిఫిన్ కూడా రెడీ చేశాను, దోశ పాయ అత్తయ్య అనగానే రాజ్యం మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోయింది. అయ్యో అత్తయ్య అత్తయ్య అంటూ మీనాక్షి అత్తయ్యని తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెట్టింది. వయసు వల్ల వచ్చిన అలసట అనుకుని మీనాక్షి తన పనులు తాను నిమగ్నమయ్యింది. అత్తయ్య రాజ్యంకి కలలో కూడా నాన్ వెజ్ ఐటమ్స్ వచ్చి భయపెట్టాయి. కొద్దిసేపటికి మీనాక్షి అత్తయ్య దగ్గరకొచ్చింది. అత్తయ్య, నన్ను క్షమించండి, మీకు ఇష్టం లేని వంటలు చేసి మిమ్మల్ని బాధ పెట్టాను. అందుకే మధ్యాహ్నం మంచి భోజనం చేసి పెట్టాను, రండి అని అత్తయ్యని తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టింది. ఐటమ్స్ చూస్తే నన్ను మెచ్చుకుంటారత్తయ్య. తందూరి చికెన్, రాగి సంగటి, తలకాయ కూర, ఇదిగో ఇది అయితే స్పెషల్ మటన్ బోటి గోంగూర అనగానే రాజమత్తయ్యకి వాంతులు మొదలయ్యాయి. పరిగెత్తుకుంటూ పెరట్లోకి వెళ్ళి వాంతులు చేసుకుంది. ఈ పిల్ల నన్ను చంపేస్తుంది, ఒసేయ్ ఒసేయ్ అని కోపంగా పిలిచింది. మీనాక్షి అత్తయ్య దగ్గరకు వెళ్ళింది. ఏంటత్తయ్య పిలిచారు అంటూ అమాయకంగా అడిగింది. పిలవలేదే, అరిచాను. ఆ దిక్కుమాలిన శవాలు నాకు పెట్టకు. అయినా చచ్చిన కోడిని మేకని ఎలా తింటారే? బతికి ఉండగా తినలేరు కదా అత్తయ్య అని ఏమీ తెలియనట్టు అమాయకంగా చెప్పింది. ఆ తిండి నాకొద్దు, రాత్రైనా నాకు కొంచెం మనుషులు తినే ఆహారం పెట్టు అంటూ కోపంగా చెప్పింది. సరే అత్తయ్య, మీ మాట నేను కాదన్నానా అని కాళ్ళకి నమస్కరించి వెళ్ళిపోయింది. కృష్ణ రామ, ఏంటయ్యా నాకు ఈ శిక్ష? రాజ్యం అలా ఆలోచిస్తూనే నిద్రపోయింది. అత్తయ్య అత్తయ్య అని పిలవడంతో రాజ్యం లేచింది. ఇప్పుడు మాత్రం మీరు ఎగిరి గంతేసి నన్ను ముద్దు పెట్టుకుంటారు, రండి తిందురు. నాకంత ధైర్యం లేదే, ఏం చేసావో చెప్పు. రండి
రండి అత్తయ్య అంటూ తీసుకెళ్ళింది. అత్తయ్య, జొన్న రొట్టెలు, అండా కీమా, అబ్బో అబ్బో చాలా బాగుంటుంది. ఓసేయ్, నేనేం చెప్పాను, నువ్వేం చేశావు? మళ్ళీ నాన్ వెజ్ వండావేంటి? అదేంటత్తయ్య, ఈ మధ్య గుడ్డుని వెజ్ చేశారు కదా ఓసేయ్ అని రాజం గట్టిగా అరిచింది. ఆ అరుపుకి మీనాక్షి పరుగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. తర్వాత రోజు ఉదయం ఎవరూ లేవకముందే రాజం నిద్రలేచి వంట చేసుకోవడం మొదలుపెట్టింది. కట్నం బాగా ఇస్తారా, ఆస్తి బాగుందా అని మాత్రమే ఆలోచించాను. ఆ అమ్మాయి ఏం తింటుంది అని ఒక్కసారి కూడా ఆలోచించలేదు. నా కర్మకి నేను అనుభవిస్తున్నా అంటూ ముద్దపప్పు వండుకోవడం మొదలుపెట్టింది.